కానీ ఆ గన్స్ కానీ అంటే ఒక్కొక్క నిజంగా అలాంటి సినిమా వచ్చిందంటే అసలు మామూలు మాట కాదు. ఓజీ అంటేనే ఆ ఓజీ ఎలా ఉందో ఓజీ తగ్గట్టు సినిమా తీసిండు. ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక కేజీఎఫ్ దాని రికార్డ్ వల్ల కొడుతుంది. ఇది మాత్రం 100% కలెక్షన్లో మాత్రం అంటే నేను సినిమాకి తప్పు అంటలేను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగ. కలెక్షన్లో మాత్రం రికార్డు కొడుతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఇది మొత్తం రికార్డ్ మాత్రం పొద్దుల కొడుతుంది. కలెక్షన్ మాత్రం ఆగది. ఇది ప్రారంభం మాత్రమే. స్టోరీ బాగుంది, లుకింగ్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. ప్రతి స్టైల్స్ కానీ అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క చూసినప్పుడల్లా మనకు ఒక డిఫరెంట్ యాంగిల్ చూస్తాం. అంటే ఇంకా బాగుంటే ఇంకా చూపించుంటే ఇంకా బాగుంటే అనిపిస్తుంది. అంతా బాగా చూపించారు పవన్ కళ్యాణ్ గారి. నిజంగా చెప్తున్నా ఓజీ ఇది ఒక సునామీ అని చెప్పొచ్చు. ఛానల్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఒక ఫుల్ బిర్యానీ పెట్టిన డైరెక్టర్ కాదు. నిజంగా చెప్తున్నా మాటలు లేవు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ కెరియర్ లా ఇది బిగ్గెస్ట్ మూవీ. మళ్ళా నిజంగా సుజితన మీరు ఎక్కడున్నా హ్యాట్సాప్. ఈ సినిమా తీసినందుకు నిజంగా హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇట్లా కాళ్ళ దగ్గర తీసిన సినిమా దట్ ఈస్ పవర్ స్టార్. ఒకటే చెప్తున్నా అంటే ఒక భార్య కోసం కష్టపడతాడు. అంటే ప్రతి సీన్స్ బాగున్నాయి, ప్రతిదీ బాగున్నాయి. అంటే ఒక సమాజ సేవ కోసం ఉంది సినిమా. బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్. అన్న ఇప్పుడే ఓజీ మార్నింగ్ షో చూడడం జరిగింది. ఆల్రెడీ నిన్న ప్రీమియర్ చూసాను, ఇవాళ మార్నింగ్ షో చూసాను. సినిమా గురించి ఒకటే చెప్తున్నా, ఇది కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ. ఎవరైతే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారో ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు రాపేది. ఇప్పుడు ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ ఎలా అయితే తీశారో దానికి మించి ఓజీ అయితే ఉంది. ఇంట్రొడక్షన్ సీను అసలు మామూలుగా లేదు. నేను ఇంకొకటి చెప్తున్నా టీఎఫ్ఐ లవర్గా, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నా భూతో నా భవిష్యత్ అన్న. లాస్ట్ టికెట్లో నేను చూసిన సినిమాల్లో అసలు ది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే ఇది. అండ్ పవన్ కెరియర్లో కూడా నాకు తెలిసి ఇంత మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఆయన కెరియర్లో పడలేదు. అండ్ యాక్షన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ అండ్ క్లైమాక్స్ డైలాగ్ అయితే అసలు ఆయన లాస్ట్లో నవ్వు ఉంటుంది. అసలు చాలా గర్వంతో నవ్వుతాడన్న. ఓజీ అనేది ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఓజాస్ గంభీజ్ డిఫరెంట్ నేమ్స్తో ఉన్నా కూడా అసలు టైటిల్కి అయితే కరెక్ట్ ఉంది. అండ్ ఫ్యాన్స్కి కూడా ఒకటే చెప్పేది, అసలు మిమ్మల్ని ఎవరెవరైతే డిసప్పాయింట్ చేస్తారో వాళ్ళందరికీ ఇది చెంప కొట్టు దెబ్బ మూవీ అని చెప్పచ్చు. అండ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కూడా డైరెక్ట్గా చెప్పేశాడు, సుజిత్ లాంటి డైరెక్షన్ టీం ఉంటే నేను రాజకీయాల్లోకి రానేమోనని. అది కరెక్ట్. సాహోని కొంచెం డిగ్రేడ్ చేసి ఫ్లాప్ చేశారు, కానీ ఆయనకున్న టాలెంట్కి ఇది చాలా తక్కువ అనిపించింది. ఆయన పవన్ పైన ఉన్న ఫ్యానిజం అంతా మూవీలో చూపించేశాడు. అండ్ ఈ సినిమాకి 3 హీరోలు అన్న, పవన్ కళ్యాణ్, సుజిత్ అండ్ తమ్మన్కి బాలయ్య ఎంత పర్సనల్ ఫ్యానో పవన్ అన్న కూడా అంతే ఫ్యాన్ అని అనిపించింది. ఆయన కూడా చాలా అసలు ఒక్కొక్క షాటు వాడిన ఇన్స్ట్రుమెంట్ అయితే మళ్ళీ వాడలేదన్న. ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే డప్పు మ్యూజిక్ అయితే ఏదైతే ఉంటుందో అమ్మాయిలు కూడా లేచి అరుస్తున్నారు థియేటర్లో. అసలు థియేటర్లో పూనకాలు లోడింగ్ అనే మాట చాలా తక్కువ. సినిమా అయితే కామన్ ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, వచ్చేసేయండి. ఎక్కువ ఏం ఆలోచన 2000 కోట్లు ఎట్లా వస్తాయి? మ్యూజిక్ వల్ల 2000 కోట్లు వస్తాయి. మ్యూజిక్ వల్లనే వస్తాయి. జై పిఎస్పీకే. థ్యాంక్ యూ. ఓజీతో పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నాడు మన సుజిత్ గారు. అట్లా ఉంది సినిమా. బ్రో తమను కొట్టింది మ్యూజిక్, మామూలు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అందరూ వెళ్ళాలనుకుంటారు లండన్. ఈ సినిమా తిరగ తీసిండు తమను, దుమ్ము లేపిండి పైకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం కానీ ఆయన ఇంట్లో విధంగా చేయడం చాలా అంటే చాలా చాలా ఇలాంటి సినిమా మళ్ళీ తీయాలంటే ఓన్లీ అది 3 వల్లే సాధ్యం. సుజిత్, తమన్, పవన్ కళ్యాణ్ వీళ్ళ 3 కాంబినేషన్లో మళ్ళీ ఏమైనా సినిమా వస్తే ఈ సినిమాని బీట్ చేస్తుంది, లేకపోతే చేయలేదు అంతే. సినిమా ఓవరాల్గా ఒక రివ్యూ చెప్పనా,
ఓజీ అంటారా బాబు అంతే రివ్యూ సైలెంట్ చేసేసి ఓజీ ఓజీ కలిసి చూపిస్తాం. ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ మూవీ ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళందరికీ ఈ సినిమా నచ్చుతుంది కంపల్సరీ. పవన్ కళ్యాణ్ యాక్షన్ మాత్రం యాజ్ యూజువల్ గా చేశాడు, ఎందుకంటే గొప్ప యాక్టర్ కాబట్టి చెప్పనవసరం లేదు ఎక్కువ. ఓకే థ్యాంక్ యూ. నేను మీ డ్రెస్సింగ్ స్టార్ రవి. ఓడిపోతే అంటారు మాజీ. ఇప్పుడే చూశాను ఓజీ. ఓజీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఊచకోత, మిరాకిల్, గూస్ బంప్స్, వరల్డ్ రికార్డ్, ఇలా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆ లుకింగ్ ఏంటి అబ్బా ఎలా చూపించారంటే అసలు చెప్పాలంటే నా మాటలు రావట్లేదు. ఒకప్పుడు తమ్ముడు మూవీ చూసిన హీరోలాగా ఆ లుకింగ్ కనిపించింది. ఒకప్పుడు తమ్ముడు మూవీ ఎలా ఉంది, గబ్బర్ సింగ్ మూవీ ఎలా ఉంది, ప్రతి ఒక్క మూవీ ఇట్టు కొట్టారు. ఈ సీన్ లో ఇందులో మాత్రం ఎలివేషన్స్, ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. బీజిఎంస్ లో కొట్టారు తమన్ గారు. స్టోరీ అవన్నీ చాలా బాగున్నాయి. కానీ ఒకటి మీకు అర్థం కాలేదు, గంజాయి నుంచి ఒక ట్రక్ దాని గురించి తీశారు. ఇందులో ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా లేట్ గా ఎంట్రీ ఉంటుంది. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చారు. చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారిని చాలా బాగా చూపించారు. ఫస్ట్ ఫైట్ అయితే వైట్ షర్ట్ వేసుకొని బ్లడ్ నరుకుతుంటే ఆ బ్లడ్ తో వాటర్ తడిపినప్పుడు ఆ షర్టుని జెండలాగా కట్టారు. ఓజీ అంటే ఒక్కొక్కరు ఆ మూవీలో చెమటలు పట్టిపోతున్నాయి. చూపించే విధానం చాలా బాగుంది. ఇంకోటి చెప్పాలి మీకు ఏంటంటే ఇందులో హీరోయిన్ కూడా ఫస్ట్ టైం చనిపోతుంది. ఒక సెంటిమెంట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా బోర్ లేదు. సినిమా చెప్తున్నా ఫస్ట్ డే కలెక్షన్ అయితే ఆల్రెడీ పెట్టిన అమౌంట్ అయితే రావచ్చు. ఇంకొకటి చెప్పాలి ఏంటంటే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ చెప్పారు ఏంటంటే జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. అయినా కూడా జింక దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? భయం. ఆ భయం దొరుకుతుంది. ఆ భయం పుట్టించింది ఎవరు? జై ఓజస్ గంభీరా, జై పవన్ కళ్యాణ్. బాబులకే బాబు, మా పవన్ కళ్యాణ్ బాబు. సుజీత్ అన్నట్టు ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఓజీ అంటే మీనింగ్ ఒకటే, ఓజస్ గంభీర నా కొడకల్లారు అన్నట్టు. అది వేరే విధంగా ఉంది. అదే రెండు సినిమాలు తలబెడితే ఎలా ఉండదు. ఓజీ అండ్ ఓమి అన్నట్టు క్యారెక్టర్ పిచ్చగా ఉంది. మొత్తానికి అయితే ఓజీ ఓమి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఓమి అయితే ఒకటే డైలాగ్ చెప్తాడు, డియర్ ఓజీ, నిన్ను చూడాలని, నీతో కలిసి మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా నీ ఓమి అన్నట్టు ఆయన డైలాగ్ చాలా పేలింది. టాలీవుడ్ లో పవర్ స్టార్ ఎలాగో బాలీవుడ్ లో మన ఇమ్రాన్ హష్మి అలాగే కాలీవుడ్ హీరోయిన్ మన ప్రియాంక గారు అసలు ఇంత మంచి కాస్ట్యూమ్ పెట్టి ఈ సినిమా కప్ దగ్గరకు వస్తుంది. అరే ఏ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి, కళ్యాణ్ బాబు పక్కమంటే రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ విజయం కూడా ఈ ఓజీ. మీరు కనుక నెగిటివ్ రివ్యూస్ ఇస్తే దీనికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తోడయ్యారు. మీ వల్ల కాదురా, ఒకటే చెప్తున్నా. నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేటోళ్ళు ఇస్తూనే ఉంటారు కానీ దాని నేను నైట్ చూసా ఇన్స్టాలో కొన్ని ఎవరంటే తెలుసు ఇన్స్టాలో పెట్టేటోళ్ళు. అలా చెప్తున్నా. ముందుగా వార్నింగ్ ఇస్తున్నా. నువ్వు ఆగబోయ్యా ఎందుకు? మీరు ఎప్పుడైనా పుష్ప రికార్డ్స్ నైట్ బెనిఫిట్స్ తోటి లేచిపోయాయి. పుష్ప రికార్డ్స్ డే 1 కలెక్షన్ అల్లు అర్జున్ పక్క పెట్టే కానీ ఇంత మంచి కాడర్ అంటే ఏం చేస్తాను. జై పవర్ స్టార్, జై జనసేన అన్నాడు. చాలా బాగుంది మూవీ అయితే. అద్భుతాన్ని చూడకపోతే వచ్చి ఓజీతో చూడండి. కళ్యాణ్ బాబు డిప్యూటీ బిజీ అయినా మనందరి కోసం తీశాడు. ఓజీ అన్నట్టు అసలు పిచ్చెక్కిచ్చేసాడు. మెంటల్ మాస్, ఊరమా సినిమా. మీరు ఎప్పుడైనా చూడకపోతే వచ్చి చూడండి. కళ్యాణ్ బాబుని ఇంక మీరు ఎప్పుడు జీవితంలో ఇలాంటి సినిమా రాదనుకుంటా చూడాలి. అందరూ చూడాలి. జై పవర్ స్టార్, జై జనసేన.